హాయ్ మై డియర్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మీ అందరికి ఈరోజు స్పెషల్ వీడియో అయితే తీసుకొచ్చేసాను. ఏం లేదు, ఒకసారి ఈ వీడియో అయితే ఫుల్ గా చూడండి. అసలు టేస్ట్ వచ్చింది ఇంకా మీకు చెప్పక్కర్లేదు, అంతే. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్ గా షార్ట్ వీడియో తీద్దామని ఇంకా ఫుల్ వీడియో నేను అసలు పెట్టలేదు. ఇంకా అమ్మమ్మ అన్నారు ఎప్పుడు షార్ట్ లో పెడతా, ఫుల్ వీడియో తీసి పెట్టండి. మళ్ళీ ఏం చేశాను గవ్వ, మళ్ళీ దాన్ని అడ్డంగా తిప్పి ఇంకా ఫుల్ వీడియో అయితే పెట్టాను. మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. 600 మెంబర్స్ అయిపోయాం ఇప్పుడు మన ఫ్యామిలీ. ఇంకా పన్నీర్ బిర్యానీ అయితే అసలు నిజంగా ఎంత బాగుందంటే నాకైతే చాలా నచ్చింది. నాకు బాడీ హీట్ వల్ల నేను తినలేకపోయాను, కానీ మా ఫ్యామిలీ అందరూ బాగానే తిన్నారు. చాలా బాగా కుదిరింది. మ్యాగ్నెట్ అయితే నేను చేసి ఇంకా పన్నీర్ అయితే నేను వేపాను. మిగతా ప్రాసెస్ అంతా అమ్మమ్మ చేశారు, ఎందుకంటే నాకు కాల్ సహకరించట్లేదు. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఏం లేదు, బిర్యానీ పన్నీర్ ముక్కలు అయితే కట్ చేసుకొని కడిగేసుకొని శుభ్రంగా దాంట్లో కొంచెం ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు. అది లేదు నా దగ్గర అవైలబుల్ గా. నేనైతే చికెన్ మసాలా అయితే వేసాను. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని కలిపేసుకోవడమే. ఇంకా తర్వాత ఒక బాండి పెట్టేసుకొని మేము ఇదే మూకుడు ఎందుకు వాడదాం అంటే దీనికి ఒక స్టోరీ ఉంది. ఏం లేదు, ఇది మా అమ్మమ్మ ఎప్పుడో చిన్నప్పుడు అనుకుంటా, లేకపోతే మ్యారేజ్ అయ్యాకో తెలియదు, కానీ నాకు ఇదైతే దీంట్లో కర్రీ వండితే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ గా ఉంటది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మూకిట్లో కొంచెం నెయ్యి, ఆయిల్ అయితే వేసేసి దాన్ని డీప్ ఫ్రై చేసేసాము. టేస్ట్ నిజంగా నేను చెప్తున్నాను కదా, పన్నీర్ చాలా సార్లు చేశాను, బట్ ఈసారి అంటే నాకు టేస్ట్ చాలా బాగా నచ్చింది. క్యాప్సికమ్ అండ్ క్యారెట్, టమాటా, బిర్యానీ స్పైసెస్, ఆనియన్, ఇంకా అన్ని ఆల్మోస్ట్ మీకు తెలిసినాయి కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోవడమే. మా అమ్మమ్మ అయితే పన్నీరే తింటారు, ఇంకెక్కువ చికెన్ గట్ట అయితే తినరు. ఇంకా సో అదే ఆయిల్లో ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాం చికెన్ కర్రీకి. చికెన్ కర్రీ కూడా టేస్ట్ బాగుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇలాగా ఆల్రెడీ మన ఛానల్లో చాలా చికెన్ కర్రీస్ ఉన్నాయి కాబట్టి ఇంకా సర్లే పనిలో పని అవుతుంది కదా, 2 వీడియోస్ అవుతాయి కదా మీకు అని చెప్పేసి నేను 2 వీడియోస్ కింద తీసేసాను. ఇంకా బిర్యానీ స్పైసెస్ అది పచ్చి వాసన అయితే పోవాలి, క్యాప్సికమ్ అప్పటిదాకా వేయించుకోవాలి. ఇంకా మా ఇంట్లో మసాలా ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, పెట్టాను ఒక వీడియోలో. ఆ మసాలా వీడియో ఏమైనా కావాలంటే చెప్పండి, మీకు మసాలా వీడియో తీసి పెడతాను. ఇంకా దీంట్లో కూడా ఆయిల్ అండ్ మనకి బిర్యానీ స్పైసెస్ కొంచెం నెయ్యి అయితే వేసేసాం మేము. చూడండి, ఇంకా తర్వాత క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలి కొంచెం. అది బాగా వేగిపోయాక మేము క్యాప్సికమ్ తర్వాత లాస్ట్ వేసిందామా పచ్చిమిరపకాయ. నేనైతే ఫస్ట్ వేసేస్తాను, ఒక్కొక్కరిది ఒక ఇష్టం కాబట్టి. మా అమ్మమ్మ ఇష్టం ఇది. సో మా అమ్మమ్మ ప్రాసెస్, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మా అమ్మమ్మ హ్యాండ్ బట్టి ఏమో మనకు తెలియదు, కానీ మనం వండితే అందరూ టేస్ట్ రాదు. బట్ మా అమ్మమ్మ హ్యాండ్ కదా, సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఎలా నచ్చితే ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా, అన్ని నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు. ఇంకా వీడియో ఎక్కడ దాకా వెళ్తుందో కూడా నాకు తెలియాలి కదా, సో అందుకని చెప్పేసి వీడియో చూస్తే లైక్ అయితే కొట్టండి. ఫ్రెష్ మసాలా అయితే వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో ఉన్నా కూడా పర్లేదు, ఇంక మాకు అయిపోయిందని చెప్పేసి మేము వేసుకున్నాము. ఇంకా అవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపేసుకోవాలి. ఎంత వేపుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. మరీ అలాగని మార్చేయకూడదు, కొంచెం వేపుకుంటే సరిపోతుంది. ఇంకా చికెన్ కర్రీ కూడా పక్కనైతే అయిపోతుంది. ఇంకా నేనైతే తీయలేకపోయిన సగంలో మా తమ్ముడు అయితే ఇంక మిగతాదంతా ప్రాసెస్ వాడే తీసాడు, వీడియో బాగానే తీసి. ఎందుకంటే వాళ్ళు కూడా మా తమ్ముడు కూడా ఇన్స్టా ఎక్కువ వాడతాడు, తను ఇన్స్టాలో చేస్తాడు కాబట్టి వీడియోస్. యూట్యూబ్ తక్కువ, యూట్యూబ్ లో రారా అంటే రాడు, వినడు. సరే అయితే ఇంకా నెక్స్ట్ ఏంటి, ఇంకా చికెన్ వేసేసుకొని మేమైతే రాళ్ళు ఎక్కువ వాడతాము. మీరు కూడా అలాగే ట్రై చేయండి, ఎందుకంటే కర్రీకి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ పెంచుద్ది రాళ్ళు ఉప్పు అనేది. సో మీరు కూడా ట్రై చేయండి. అదే సాల్ట్ కన్నా రాళ్ళు ఉప్పు అయితే బాగా పనిచేస్తుంది. నేను ఎక్కువ ఆల్మోస్ట్ రాళ్ళు ఉప్పే వాడతాను. ఇంకా అమ్మమ్మ అయితే ముందు వేసేస్తుంది మసాలా, తర్వాత కావాలంటే మళ్ళీ వేస్తుంది. సరిపోకపోతే ఇంకా పసుపు, ఉప్పు బాగా అసలు వాటర్ అంతా ఇంకిపోవాలి. దీంట్లో మీకు చూపిస్తాను ఆల్రెడీ, అసలు వాటర్ అనేది ఉండకూడదు. ఇంకా నాకు ఇప్పుడైతే 7 మంత్ రన్నింగ్ అవుతుంది. మళ్ళీ 10కి 8 వచ్చేస్తాయి కాబట్టి ఇంకా డాక్టర్ ఏమంటారు, అసలు సెకండ్ ప్రెగ్నెన్సీ ఒక్క ఫోటో తీయలేదు, ఒక్క వీడియో తీయలేదు, ఏం తీయలేదు. అలాగనే హెల్తీగానే ఉన్నా, కానీ ఏంటో కానీ బాగా నీరసం అంతే. ఇంకా 7 మంత్ వచ్చాకైతే కాళ్ళు అయితే విపరీతంగా లాగేస్తున్నాయండి బాబోయ్, అసలు నొప్పి. మా అమ్మమ్మ లేకపోతే నేను ఏమైపోను.
ఇంకా 3 days నుంచి మళ్ళీ ఏంటి ఇప్పుడు దాకా వాంతింగ్స్ కూడా లేవు. నైట్ నుంచి ఫుల్ వాంతులు, కాళ్ళు నొప్పులు, లేగలేకపోతున్నాను. మా బుడ్డోడితో ఇప్పుడిప్పుడు పాలు మానిపించేస్తున్నాము. సక్సెస్ఫుల్ గా నైట్ అయితే మానేసాడు. ఇంకా రేపు చూడాలి. ఆల్మోస్ట్ ఈ మధ్యన పొద్దున కూడా మానేస్తున్నాడు, అంత తాగట్లేదు. ఇంకా దీనికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. ఇంకా నేనైతే టేప్ ఉంటది కదా, అది వేసుకుందాం అనుకున్నా. ఇంకా కుంకుడికాయ ఒకటి ఉంది, అది ఒకటి ట్రై చేయాలి. పాలైతే మానేస్తాడు. ఇంకా ఇంకా నేనైతే వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో ఇంత పర్టికులర్ గా నాకు ఓపిక లేక నేను ఎందుకు డబ్బుల కోసం నేనైతే చేస్తున్నా. చెప్తున్నాను కదా, నేను బయటికి వెళ్ళే ఛాన్స్ నాకు లేదు. సో అయితే నేనైతే డబ్బుల కోసం అయితే వీడియో చేస్తున్నాను. పర్టికులర్ గా చెప్పాలంటే డబ్బుల కోసమే. నాకు ఎప్పుడు మోనిటేషన్ అవుతుందా, ఒక్కొక్కరికి ఎప్పుడు సమాధానం చెప్దామా అని చూస్తున్నా. డబ్బుకున్న విలువ మనిషికి అస్సలు లేదు గైస్. ఎవరైతే కొంచెం నాలెడ్జ్ బాగా ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా ఏదో ఒక రూపంగా డబ్బులు సంపాదించండి. మనం ఏం చేసామని కాదు, మనకి డబ్బు ఉందా లేదా. డబ్బు ఉంటే సొంత వాళ్ళు కూడా అమ్మా అయ్యా అయ్య బాబోయ్ అని రెస్పెక్ట్ ఆల్మోస్ట్ అన్ని మన దగ్గరికి వచ్చేస్తాయి. సో డబ్బు ఉంటే ఏదైనా అంతే. ఇంకొకటి, అప్పు అస్సలు చేయకూడదు. నేను తెలుసుకున్న నీతి ఏంటంటే అప్పు చేయకూడదు. సో మన దగ్గర అంటే ఒక జాబ్ ఉండాలి, లేదంటే మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. సక్సెస్ అనేది ఆల్మోస్ట్ అదే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టినప్పుడు నీకు 10 మంది కూడా రాదండి.